తెలంగాణలో అస్థిరత్వం, పాతాళంలోకి రైతాంగం, మళ్ళీ వచ్చిన ఆనాటి సమైక్య పాలన రోజులు, అస్తిత్వాన్ని దెబ్బతీసి అస్థిరత్వాన్ని సృష్టించే చర్యలు, రేవంత్ సర్కార్ చర్యలతో పెట్టుబడులు వెనక్కి, నెల రోజులు దాటుతున్న తొలగని 144 సెక్షన్, పొరుగు రాష్ట్రాలకు మల్లుతున్న కంపెనీలు, తెలంగాణకు వెన్నుముకే వ్యవసాయం, రైతన్న వెన్ను విరుస్తున్న కాంగ్రెస్ విధానాలు, రుణమాఫీకి దోకా, రైతు భరోసాపై నీలినీడలు, పంటల మద్దతు ధర దక్కక రైతుల్లో అసహనం, యాసంగి సాగుపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, వలసవాదుల బంధనాల నుంచి విముక్తులమై స్వపరిపాలనలోకి అడుగుపెట్టి దశాబ్దం గడిచింది. ఎంతోమంది అమరులైతే స్వరాష్ట్రం సిద్ధించింది. ఈ క్రమంలో స్వపరిపాలన నుంచి స్వయం పోషణ దిశగా అడుగులు వేశాం. వలస పాలకుల ఏలుబడిలో కూనరిల్లిన వ్యవస్థలను మళ్ళీ వ్యవస్థీకరించుకుంటూ ఒక క్రొత్త ఆర్థిక పంతాన్ని నిర్మించుకున్నాం. ఓ బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఆ బ్రాండ్ను చెడగొడుతుందన్న ఆందోళన తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతున్నది. 163 BNS 144 సెక్షన్ పెట్టడం దగ్గర నుంచి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్న వైనం వరకు అన్నిట్టా సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ కొడుతూ ఒక అస్థిర పాలనకు తెరలేపుతూ పెట్టుబడులను దూరం చేస్తున్నారన్న భయం అందరిలో నెలకొంది. ఓ చైతన్యంతో రాష్ట్రాన్ని సాధించుకుంటే నేడు ఓ అచేతన స్థితిలోకి రాష్ట్రం వెళ్తున్నట్టు ఉందని తెలంగాణ వాదులు ఆందోళనకు గురవుతున్నారు. రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉంది. పెట్టుబడి సాయం అందక, రుణమాఫీ కాక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాలనలో ఏం చేసింది సర్కార్ అంటూ నిలదీస్తున్నారు. ఇక్కడ తెలంగాణ పేపర్ రాసుకొచ్చిన కొన్ని విషయాలను మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ వ్యవస్థలు మాత్రం ఒక్కొక్కటిగా నిర్వీర్యమైపోతున్నాయి. మొట్టమొదటిగా వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఇస్తామన్న 7,500 రూపాయలు అయితే ఇంతవరకు అందలేదు. ఇక రైతు రుణమాఫీ కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు, అది స్పష్టం. ఇక కౌలు రైతులకు కూడా ఇదే రైతు యజమానులకు సమానంగా 12,000 రూపాయలు అయితే ఇస్తామన్నారు. ఇదే రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు, అది ఎగ్గొట్టేది. ఇక తెలంగాణలో ఐటీ రంగం పూర్తిగా తిరోగమనం దిశలో ఉన్నది. ఐటీ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ అయితే పూర్తిగా పడిపోయినట్టు మనకు కనబడుతున్నది. ఎక్కడి కన్స్ట్రక్షన్స్ అక్కడ ఆగిపోయినాయి, కొనేటోళ్ళు లేరు, అమ్మేటోళ్ళు లేరు. దీనికి కారణం ఏంటంటే ఒకేసారి రేవంత్ రెడ్డి తెలివితక్కువ ఆలోచన వల్ల ఇటు హైడ్రాను ప్రయోగించడం, హైడ్రా పేరుతోటి రియల్ ఎస్టేట్స్లో కావచ్చు, లేకపోతే ఇండ్లు కొనుక్కోవాలనే వాళ్ళలో కావచ్చు, ఇండ్లు అమ్మాలనే వాళ్ళలో కావచ్చు, ఈ హైడ్రా తోటి భయభ్రాంతులకు గురి చేసిండు. ఇది మర్చిపోకముందే మూసీ పేరుతోటి కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కావచ్చు, లేకపోతే సామాన్యులను కావచ్చు బెంబేలెత్తిచ్చిండు, భయభ్రాంతులకు గురి చేసిండు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అనాలోచిత నిర్ణయాల వల్ల, అనాలోచిత పనుల వల్ల ఈ తెలంగాణ బ్రాండు పూర్తిగా పడిపోయింది. ఈ తెలంగాణకే కాదు, యావత్ భారతదేశానికి వ్యవసాయ రంగమే పట్టు. వ్యవసాయం అనేది పట్టు మనకిక్కడ. వ్యవసాయం తర్వాత మనం బాగా పుంజుకున్నది ఏంటిదంటే ఐటీ సెక్టరు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సెక్టర్. ఈ రెండు సెక్టర్ల మీద కూడా తెలంగాణలో దెబ్బపడ్డది. మనకు రావాల్సిన కొన్ని కంపెనీలు బెంగళూరుకు తరలిపోయినాయి, మనకు రావాల్సిన కొన్ని కంపెనీలు ఆంధ్రాకు తరలిపోయినాయి. ఇదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఆ రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు తెలంగాణ అందని స్థాయిలోకి వెళ్ళిపోయింది, ఒక ఊహించని అభివృద్ధిలోకి వెళ్ళిపోయింది అని స్వయంగా ఇప్పుడున్న ఏపీ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది.
ఒకనాడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో ఒక 20-30 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఒప్పుకున్నారు. అంతటి తెలంగాణ బ్రాండ్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వల్ల పూర్తిగా దీని బ్రాండ్ పడిపోయి 144 సెక్షన్ మధ్య ఇక్కడ ప్రజలు బ్రతకవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ 144 సెక్షన్ వల్ల పెట్టుబడులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఊహించని రీతిలో తగ్గిపోయినాయి. దీని ఫలితం మొత్తం ఇప్పుడు రానున్న రోజులలో ఇంకా ప్రజలు అనుభవిస్తారు, పెట్టుబడిదారులు అనుభవిస్తారు, రియల్ ఎస్టేట్ సెక్టర్ అనుభవిస్తుంది, ఐటీ సెక్టరు అనుభవిస్తుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేకపోవడం వల్లనో, సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు తన చుట్టుపక్కల లేకపోవడం వల్లనో, లేదు తన దుందుడుకుతనం వల్లనో ఇలాంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. నిజంగా ఇంకా రేవంత్ రెడ్డి గారు పాలకుడి లెక్క ఆలోచిస్తలేరు, పాలకుడి లెక్క మాట్లాడతలేడు, పాలకుడి లెక్క ఆయన వ్యవహార శైలి లేదు. ఇంకా ప్రతిపక్ష నాయకుడిలాగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. ప్రతిపక్ష నాయకులు ఎట్లయితే ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోస్తాయో ఎప్పుడు ఒక ఫైటింగ్ మూడ్లో ఉంటారు ప్రతిపక్ష నాయకులు. కానీ పాలకుడు ఎప్పుడు ఒక నిశ్శబ్దంగా తన పని తను చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతాడు. కానీ రేవంత్ రెడ్డి గారు అందుకు భిన్నంగా ఈయనే ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నాడు, ఈయనే ప్రతిపక్ష నాయకుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నెరవేర్చవలసిన అన్ని పక్కన పెట్టి కేవలం పంతం పగ దీంతో రగిలిపోతున్నాడు. ఎట్లా చేసి బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసి ఇక్కడ నామరూపాలు లేకుండా చేయాలి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ఈ రకంగా ఆయన ఆలోచిస్తున్నాడు తప్పించి నిజంగా తెలంగాణ పట్ల, తెలంగాణలో ఈ తెలంగాణ తిరోగమనం పట్ల, అంటే అభివృద్ధి చెందింది కాస్త మళ్ళీ ఈ డెవలప్మెంట్ కోల్పోతున్నామనే ఆలోచనను ఆయన ఆలోచనలోకి రానియకుండా ఒక అచేతనమైన స్థితిలో ఆయన పడిపోయి తెలంగాణను కూడా ఒక అచేతనమైన స్థితిలోకి పడేస్తున్నాడు అనేది ఈ వార్త యొక్క సారాంశంగా మనకు కనబడుతున్నది. 144 సెక్షన్ ఇంకా లగిచేరలో ఉన్నదట. ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ కూడా 144 సెక్షన్ పెడదామనుకుంటున్నారట. అంటే ఎక్కడ నిరసన వస్తే అక్కడ 144 సెక్షన్ పెట్టి నిర్దాక్షిణంగా అణిచివేయాలనే ఆలోచనకి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినట్టు కనబడుతున్నది. కాశ్మీర్లో కదా ఒక సంవత్సరంన్నర పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి 144 సెక్షన్ పెట్టి ఎట్లా అణచివేషన్లో తెలంగాణలో కూడా గదే పరిస్థితిని అవలంబించాలన్నట్టు చూస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అందుకే పార్టుల వారీగా పార్ట్ 1, పార్ట్ 2, ఈరోజు పార్ట్ 3, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ని ఈ తెలంగాణ పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది.